హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈద్ స్పెషల్గా డబుల్ కా మీఠా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇన్స్టెంట్గా టేస్టీ డెజర్ట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అందరికీ నచ్చే విధంగా ఈ ఈద్కి ప్రిపేర్ చేయండి. ఇంకా ఈ రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా. చలో, స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక కడాయి పెట్టేసుకున్నానండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఘీ, నెక్స్ట్ ఇందులో జీడిపప్పు. సో రిక్వైర్డ్ తీసేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను 10 to 20 తీసేసుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం, మీరు రిక్వైర్డ్ తీసేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. ఫ్రై అయిపోయాయండి. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. నెక్స్ట్ సేమ్ ఘీలో ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో బ్రెడ్ స్లైసెస్ని ఇలా 4 పీసెస్లా కట్ చేసేసుకున్నాండి. నార్మల్ మిల్క్ బ్రెడ్, సో మీరు బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా 4 పీసెస్లా కట్ చేసేసుకున్నాను. టోటల్ 1 ప్యాకెట్ బ్రెడ్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. అండ్ యాక్చువల్గా అయితే ఘీలో ప్రిపేర్ చేస్తారు ఫ్రై అనేది, సో ఈ బ్రెడ్ ఫ్రై అనేది. సో నేను ప్రెజెంట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ అండ్ మిగతాది ఆయిల్ వేసి చేస్తున్నాను. మీరు ఘీలో అయినా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా. మనం మిగిలిన బ్రెడ్స్ అన్ని కూడా ఇలానే ఫ్రై చేసేసుకుందామండి. ఫ్రై చేసేసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని కూడా ఒక టిష్యూ పేపర్లో పెట్టేసుకున్నానండి. సో మనకి ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్స్ అనేవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఓకేనా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని వేరొక కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులో మిల్క్ 1 లీటర్ మిల్క్, టోటల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసేసుకోండి. సో రా మిల్కే తీసేసుకున్నాను. ఒక 2 బాయిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం మనము. సో మనకి 2 బాయిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకుందాము. సో మిల్క్ని మిక్స్ చేస్తూనే ఉండండి, అంటే మనకి అడుగు అంటకుండా ఉండడానికి. సో చూస్తున్నారు కదా మనకి పైన క్రీమ్ అనేది ఎలా వస్తుందో. సో మనం ఇంకా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకుంటే సో టోటల్ వచ్చేస్తుంది. సో ప్రెజెంట్ మనం హై ఫ్లేమ్లో చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్లేమ్ మీడియం చేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసేసుకుందాము. జస్ట్ ఈ మిల్క్కి ఎంత స్వీట్నెస్ అవసరం అవుతుందో అంత పంచదార యాడ్ చేసేసుకోండి. సో నార్మల్గా మనం ఏదైనా డెజర్ట్ బ్రెడ్కి సంబంధించి ప్రిపేర్ చేసేసుకుంటే అన్నీ రిక్వైర్డే తీసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకుందాం. సో మిక్స్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మిక్స్ చేస్తానే బాయిల్ చేసేసుకుందాము. తర్వాత సన్నగా కట్ చేసేసుకున్న జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. సో పక్కన పెట్టేసుకొని చల్లారనిచ్చుకుందాము. తర్వాత ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులో 1 కప్ పంచదార, 1.5 కప్ వాటర్. హై ఫ్లేమ్లో మనకి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుందాము. పించ్ ఆఫ్ యాలకాయల పౌడర్. సో
సో ఫ్లేవర్ కోసం అండి ఇది. సో మీరు దీనికి బదులు ఏదైనా ఫ్లేవర్ అనేది కూడా యాడ్ చేసుకో యాడ్ చేయొచ్చు. సో వెనిలా ఎసెన్స్ అలాగా. ఫుడ్ కలర్. సో ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతేనే యాడ్ చేయండి. షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయి మనకి బబుల్స్ రావడం స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసేసుకున్న బ్రెడ్ పీసెస్ యాడ్ చేసేసుకుందాము. జస్ట్ మనం చేసేసుకున్న షుగర్ సిరప్ అనేది ఈ ఫ్రై చేసేసుకున్న బ్రెడ్స్కి అబ్జర్వ్ చేసుకునేంత వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుందామండి. సో మరీ ఎక్కువ కుక్ చేయకండి, పీసెస్గా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ లుక్ కూడా బాగుంటుంది. సో ఒక 2 to 3 minutes కుక్ చేసేసుకుందాం. ఫ్లేమ్ అనేది లో చేసేసుకున్నానండి. మనం వేసేసుకున్న బ్రెడ్స్కి సో షుగర్ సిరప్ అనేది పూర్తిగా అబ్జర్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మనము 1 teaspoon ఘీ ఫ్లేవర్ కోసం, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న మిల్క్ రబ్డీ. సో సూపర్ కూల్ కదా. సో మనం వన్స్ మిల్క్ రబ్డీ వేసేసుకున్న తర్వాత మనం ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకిప్పుడు కొంచెం జారుడుగా కనిపిస్తుంది కదా, చల్లారిపోయిన తర్వాత పూర్తిగా డ్రై అవుతుంది. సో అందుకోసమని నేను ఇంకా ఎక్కువ కుక్ చేయను. నెక్స్ట్ ఇందులో మనము ఫ్రై చేసి పెట్టేసుకున్న కాజు, తర్వాత మనం ఇందాక మిగిల్చుకున్నాం కదా కట్ చేసేసుకున్న కాజు, బాదం, సో పర్ఫెక్ట్గా డబుల్ కా మీఠా రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. సో లుక్ సూపర్ గుడ్ కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ దీన్ని వచ్చేసి మనం చిల్డ్గా సర్వ్ చేసేసుకుందాము. సో టోటల్ నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. ఆఫ్టర్ మనం సర్వ్ చేసేసుకుంటాము. ఓకేనా. సో మీరు తప్పకుండా ఈద్కి ప్రిపేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. అండ్ చాలా అంటే చాలా టేస్టీ అండ్ అథెంటిక్ రెసిపీ డబల్ కా మీఠా. సో ఈ రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి. రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా. సో ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.